Hello friends, welcome to the channel. First of all, thank you for watching this video. Friends, ఈ వీడియోలో 2023లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ 2024లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ సెట్, మీరు ఎలాంటి ఫీల్డ్స్లో వర్క్ చేయాలనుకుంటున్నారో. సో ఇలా మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ బేస్ చేసుకొని ఒక 6 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలో ఈజీగా అయితే డిసైడ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. పైథాన్లో సింటాక్స్ అనేది చాలా సింపుల్గా, యూజర్ ఫ్రెండ్లీగా ఇన్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో పైథాన్ అనేది బిగినర్స్కి బెస్ట్ చాయిస్. పైథాన్లో మనం ఏదైనా ఒక కోడ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ కోడ్ చదవడానికి, ఆ కోడ్ యూజ్ చేయడానికి, ఆ కోడ్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీరు వెబ్ డెవలప్మెంట్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ బిగ్ డేటా ఇలాంటి ఫీల్డ్స్లో వర్క్ చేయాలనుకుంటే మీరు పైథాన్ అయితే నేర్చుకోవడం 2024లో అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో పైథాన్లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ పైథాన్ని C అండ్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే. అండ్ పైథాన్లో పాపులర్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి Django, Flask అండ్ Pyramid. సో ఈ ఫ్రేమ్వర్క్స్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు పైథాన్ చూస్ చేసుకుంటే ఈ 3 ఫ్రేమ్వర్క్స్ని నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే. అండ్ ఆల్సో గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్పాటిఫై, పేటిఎం, నెట్ఫ్లిక్స్ ద్వారా ఇలాంటి మేజర్ కంపెనీస్ పైథాన్ అయితే కరెంట్లీ యూజ్ చేస్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బేస్ చేసుకొని మనం ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నారంటే మరికొందరికి ఈ వీడియోని అయితే యూట్యూబ్ అయితే పుష్ చేస్తుంది. సో వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ జావాస్క్రిప్ట్. ఫ్రెండ్స్, జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు బోత్ ఫ్రంట్ ఎండ్లో అండ్ బ్యాక్ ఎండ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏదైతే మనం యూజర్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తామో సో అలాంటి కేసులోనే దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ కాకుండా బ్యాక్ ఎండ్లో ఏవైతే ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ అవుతాయో సో అలాంటి ఫీచర్స్ అన్ని మనం బ్యాక్ ఎండ్ యూజ్ చేసి డెవలప్ చేస్తాం ఫ్రెండ్స్. సో వెబ్ డెవలప్మెంట్, సర్వర్ సైడ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అండ్ APIs, మొబైల్ డెవలప్మెంట్ అండ్ గేమ్ డెవలప్మెంట్ ఇలాంటి ఫీల్డ్స్లో మీరు వర్క్ చేయాలనుకుంటే మీరైతే జావాస్క్రిప్ట్ అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ జావాస్క్రిప్ట్ అనేది డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో ఇంటిగ్రేట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకున్నట్లయితే HTML, CSS అయితే అడిషనల్గా అయితే నేర్చుకోండి, మీకైతే కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే. సో జావాస్క్రిప్ట్లో పాపులర్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి React.js, AngularJS, Vue.js, Node.js, Express.js, React Native. మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే ఈ ఫ్రేమ్వర్క్స్ కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్, మీకైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ గూగుల్, ఫేస్బుక్, డెల్, పేపాల్, ఊబర్ ఇలాంటి మేజర్ కంపెనీస్ కరెంట్లీ జావాస్క్రిప్ట్ అయితే యూజ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి వెరీ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా. ఫ్రెండ్స్, జావా అనేది మనం ఎప్పటి నుంచో వింటూనే ఉంటున్నాం. జావా ఈజ్ ద వెరీ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మేజర్గా ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఎంటర్ప్రైజ్ స్కేల్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇలాంటి ఫీల్డ్స్లో మీరు వర్క్ చేయాలనుకుంటే జావాని అయితే నేర్చుకోవడం అయితే మీరు అయితే స్టార్ట్ చేయొచ్చు. జావాతో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా మనం అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే మనం జావాలో కోడ్ రాస్తే ఆ సేమ్ కోడ్ని డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో మనం రన్ చేయొచ్చు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే జావా విర్చువల్ మిషన్ ఫీచర్ బేస్ చేసుకుని ఇదైతే పాసిబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దాంతో పాటుగా గూగుల్ అనేది జావా బేస్ చేసుకుని ఒక ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ IDE కూడా క్రియేట్ చేసింది ఫ్రెండ్స్, అదే ఆండ్రాయిడ్ స్టూడియో. సో ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేసుకుని మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, పాపులర్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి జావాలో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, హిబర్నేట్ అండ్ స్ట్రచ్. మీరు ఇన్ కేస్ జావా నేర్చుకుంటే ఈ ఫ్రేమ్వర్క్స్ అయితే నేర్చుకోండి, మీకైతే అడిషనల్ బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, జావాని డిఫరెంట్ మేజర్ కంపెనీస్ అయితే యూజ్ చేసుకుంటున్నాయి. అవి ఏంటంటే HCL, అడోబ్, కల్కమ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఈ కంపెనీస్ అయితే జావాని అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవే కాకుండా చాలా కంపెనీస్ యూజ్ చేస్తే నేను మేజర్ కంపెనీస్ అయితే ఇందులో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఫోర్త్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి C అండ్ C++. C అండ్ C++ ఫాస్ట్ అండ్ స్టేబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫ్రెండ్స్ కంపారిటివ్లీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, మెయిన్లీ మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఫైల్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కెర్నల్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్ ఇలాంటి ఫీల్డ్స్లో మీరు వర్క్ చేయాలనుకుంటే అలాంటి కేసులో మీరు C అండ్ C++ అయితే
నేర్చుకోవచ్చు. ఓకే, C++తో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా మనం అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చాలా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అన్ని చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఫీచర్స్ ని C అండ్ C++ నుంచి అయితే తీసుకొని వాళ్ళైతే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే బిల్డ్ చేశారు. ఓకే, అండ్ ఆల్సో యాపిల్ అనేది C++ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుని iOS ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బిల్డ్ చేసింది. అండ్ స్పాటిఫై, అడోబ్, ఒరాకిల్, HP, హవాయి, IBM, ఫోన్పే ఇలాంటి మేజర్ కంపెనీస్ C అండ్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఎక్కువగా అయితే యూజ్ చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఫిఫ్త్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి స్విఫ్ట్. యాపిల్ కంపెనీ వాళ్ళు స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని అయితే డెవలప్ చేశారు ఫ్రెండ్స్. స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఈజీగా అయితే ఉంటుంది లైక్ పైథాన్. సో అలాగే ఇది ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇలాంటి ఫీల్డ్స్ లో మీరు వర్క్ చేయాలనుకుంటే మీరు అయితే స్విఫ్ట్ నేర్చుకోవచ్చు. ఆ ఫీల్డ్స్ ఏంటంటే iOS అప్లికేషన్ డెవలప్మెంట్, macOS డెవలప్మెంట్, tvOS డెవలప్మెంట్, హోల్ యాపిల్ ఎకోసిస్టమ్. సో ఈ ఫీల్డ్స్ లో మీరు వర్క్ చేయాలనుకుంటే మీరైతే స్విఫ్ట్ నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ స్విఫ్ట్ లోని పాపులర్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి క్లౌడ్ కిట్ అండ్ కోకా. అండ్ యాపిల్, అమెజాన్, వాల్మార్ట్, ఊబర్ ఇలాంటి మేజర్ కంపెనీస్ స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ సిక్స్త్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి C#. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మైక్రోసాఫ్ట్ అయితే బిల్డ్ చేసింది ఫ్రెండ్స్. C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా చేయొచ్చు. సో మీరు మేజర్గా వెబ్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్, మెయిన్గా గేమ్ డెవలప్మెంట్లో విర్చువల్ రియాలిటీ అండ్ యూనిటీ 3D గేమ్స్ అండ్ విండోస్ అప్లికేషన్ ఇలాంటి ఫీల్డ్స్లో మీరు వర్క్ చేయాలనుకుంటే అలాంటి కేసులు మీరు C# అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటుగా C#ని .NET ఫ్రేమ్వర్క్తో ఎక్కువగా అయితే యూజ్ చేస్తారు. అండ్ ఫిలిప్స్ అండ్ క్యాప్జెమినీ ఈ మేజర్ కంపెనీస్ అయితే C#ని అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవే కాకుండా ఇంకా చాలా కంపెనీస్ అయితే యూజ్ చేస్తే నేను మేజర్గా అయితే పిక్ చేశాను ఫ్రెండ్స్. స్క్రీన్ మీద ఈ లిస్ట్ మీరు చూసినట్లయితే ఏ ఫీల్డ్లోని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బెస్ట్ అనేది నేను ఇక్కడైతే మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీరు జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. అండ్ మీరు బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే అలాంటి కేసులోని మీరు జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్, పైథాన్, C# ఇందులో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరైతే నేర్చుకోవచ్చు. అండ్ డెస్క్టాప్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేయాలనుకుంటే అలాంటి కేసులోని జావా, పైథాన్, జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్ ఇందులో కూడా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పిక్ చేసి అయితే మీరు నేర్చుకోవచ్చు. తర్వాత మొబైల్ డెవలప్మెంట్, మీరు మొబైల్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే అలాంటి కేసులో మీరు స్విఫ్ట్, జావా, C# మూడిట్లో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరైతే నేర్చుకోవచ్చు. తర్వాత గేమ్ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ మీరు గేమ్ డెవలప్మెంట్ మాత్రమే చేయాలనుకుంటే C# అయితే మీరైతే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ స్కిల్ సెట్ అండ్ ఎలాంటి ఫీల్డ్స్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని ఈజీగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అయితే డిసైడ్ అవ్వచ్చు. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో అది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేయండి, డిలే అయితే చేయొద్దు. ఇందులో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా దాని మీద ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా అండ్ బాగుంటాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. 2024లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో కామెంట్ సెక్షన్లో దయచేసి అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.